Hello guys, welcome back. So today sets the second chapter, okay, exercise 2.1. ప్రీవియస్ వీడియోస్లో 5th and 6th బిట్స్ చూసేసాం కదా. సో ఈరోజు 7th and 8th బిట్స్ చూసేద్దాం. సో దీంతో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోద్ది మనకి. ఓకే, సో 7th వన్ చూడండి అమ్మా. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఓకే, అంటే ఇదే బిట్ మనం ప్రీవియస్గా కూడా చూసాం కదా. సో ఈజీగా చేసేయచ్చు. ఐ థింక్ సో 5th బిట్ అనుకుంటా. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. సెట్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. ఓకే, ఎక్స్ అనేది ఇక్కడ న్యాచురల్ నెంబర్. అది ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 50, అంటే 50 కంటే పెద్దగా ఉండాలి, బట్ స్మాలర్ దెన్ 100 కంటే చిన్నగా ఉండాలి. ఓకేనా? ఆ నెంబర్స్ అనేవి అంటే అది ఇదే నెంబర్ స్పెసిఫిక్గా 53 అని చెప్పేసి మీరు చెప్తారేమో. అది 53నా 64 మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎలా రాయాలి అంటే చూడండి, ఏ ఈక్వల్ టు సెట్ నేమ్ ఏ అనే ఇచ్చాడు కదా సెట్. ఓకే, ఏ ఈక్వల్ టు ఇప్పుడు గ్రేటర్ దెన్ 50 అన్నాడు, అంటే అది 51 అవ్వచ్చు, 52 అవ్వచ్చు, 53 అవ్వచ్చు, 54 అవ్వచ్చు, అండ్ సో ఆన్. అంటే మధ్యలో ఏ నెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, 100 కంటే చిన్నవి. సో అలాగే 97 అయి ఉండొచ్చు, 98 అయి ఉండొచ్చు, 99 అవుతుండొచ్చు, ఏదైనా అవుతుండొచ్చు ఇందులో ఎక్స్ అనేది. ఓకేనా? సో ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్, అంటే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు 100 లోపు, 50 కంటే గ్రేటర్గా ఉన్న నెంబర్స్. ఓకేనా? ఇలా రాస్తామన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏముంది మనకి? బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంట. ఎక్స్ అనేది ఒక ఇంటీజర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి అన్నాడు. అంటే మనం ఎలా రాయాలి? బి ఈక్వల్ టు ఇంటీజర్ అంటే ఏంటమ్మా? నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, యాజ్ యూజువల్ పాజిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి, అలాంగ్ విత్ 0. అవునా? సో ఇవన్నీ ఇంటీజర్స్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అనేది ఎలా వస్తుంది మనకి? అంటే ఇంటీజర్స్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ నార్మల్గా 4 అంటే ఏంటి? 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 అని రాసుకోవచ్చు మనం, ఎందుకంటే 2 into 2. అవునా? ఇన్ ద సేమ్ మేనర్ -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కూడా 4 వస్తుంది. అంటే -2 into -2 ఎంత? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s 4. ప్లస్ ఉంది అని మనం స్పెసిఫిక్గా ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? +2 అవుతుండొచ్చు, -2 అవుతుండొచ్చు, ఎందుకంటే ఇక్కడ రెండిటికి స్క్వేర్ పెట్టినప్పుడు మనకు ఆన్సర్ +4 వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాస్తాం? +2 -2 ఈ రెండిట్లలో ఏదైనా అవుతుండొచ్చు, ఎందుకంటే ఇంటీజర్ కాబట్టి. +2 హోల్ స్క్వేర్ అన్నా 4 వస్తుంది, -2 హోల్ స్క్వేర్ అన్నా 4 వస్తుంది. అందుకే చాలా స్పెసిఫిక్గా, చాలా తెలివిగా ఇక్కడ ఇంటీజర్ అన్నాడు. ఓకేనా? అదొక్కటి మీరు గమనించుకోవాలన్నమాట. ఓకే, సో థర్డ్ వన్ చూడండి. డి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ లెటర్ ఇన్ ద వర్డ్ లాయల్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్ అనేది లాయల్ అనే వర్డ్లో ఒక లెటర్ అంట. అది ఏ లెటర్? ఇదే అని చెప్పలేం కదా. సో అన్నీ రాయాలి. సో రిపీటెడ్గా వచ్చినవి ఒకసారే రాస్తాం. అవునా? సో ఇక్కడ ఎల్ 2 times రిపీట్ అయింది. సో ఎల్ 1 time రాసుకోండి. ఓ వై ఏ. ఓకే, సో ఇది. సో ఫోర్త్ వన్ చూడండి అమ్మా. ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫోర్త్ వన్, ఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 2n స్క్వేర్ ప్లస్ 1. ఓకే, వేర్ -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, వేర్ n ఈస్ బిలాంగ్స్ టు z ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం స్టేట్మెంట్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఏమనుకుంటున్నాడు? ఎక్స్ అంటే 2n స్క్వేర్ ప్లస్ 1 అంటున్నాడు. కాకపోతే కండిషన్ పెట్టకుండా ఉండడు కదా, ఇక్కడ కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి? ఇక్కడ ఈ n ఉంది కదా, ఈ n అనేది ఎలా ఉండాలంట? -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే ఈ n అనేది -3కి ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ n అనేది -3 కంటే పెద్దగా ఆర్ ఈక్వల్గా ఉండాలి. ఈ n అనేది 3 కంటే చిన్నగా ఆర్ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు n వాల్యూస్ ఏమవుతాయి? మనం n ఈక్వల్ టు ఏమేమి తీసుకోవచ్చు? ఇక్కడ -3కి ఈక్వల్గా ఉండాలి కదా. -3 -2 -1 0 అండ్ 3 1 2 3. ఓకే, ఇలా తీసుకోవచ్చు మనం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ n వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాం? -3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో ఎలా వస్తుంది? ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ n అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, n ప్లేస్లో -3 సబ్స్టిట్యూట్ చేసాం. 2 ఇంటూ -3 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ -3 ఇంటూ -3 ఎంత వస్తుందమ్మా?
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 జా 9 అవునా ప్లస్ 9 వస్తుంది. 2 ఇంటూ 9 ప్లస్ 1 ఎంత 2 9 జా 18 ప్లస్ 1 ఈక్వల్ టు 19 వచ్చింది. అండ్ ద సెకండ్ వన్ తీసుకోండి, -2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, x ఈక్వల్ టు 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవునా 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ చూడండి 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ మీన్స్ -2 ఇంటూ -2 ఎంత అవుతుందమ్మా +4 అవుతుంది అవునా. సో ఇక్కడ +4 అవుతుంది ప్లస్ 1. సో 2 4 జా 8 ప్లస్ 1 ఈక్వల్ టు 9 వచ్చింది. ఇన్ ద సేమ్ మేనర్ -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, x ఈక్వల్ టు 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1 ఓన్లీ ప్లస్ 1 ఎంత 2 1 జా 2 ప్లస్ 1 3 వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే ఇక్కడ చేసేద్దాం పక్కన. ఇక్కడ చూడండి 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ఈక్వల్ టు 2 ఇంటూ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో 2తో 0ని మల్టిప్లై చేస్తే అది 0నే అవుతుంది అవునా. 0 ప్లస్ 1 1. ఓకే, సో నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈక్వల్ టు 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1. 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1 n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి వాల్యూస్ అన్నీ. ఓకే, సో 2 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 1 ఓన్లీ. 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 నో. సో 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3 వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ 1 అయిపోయింది కదా, 2 and 3 ఉంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం ప్లస్ 1. 2 ఇంటూ 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4 రైట్ ప్లస్ 1 అప్పుడు ఎంత అవుతుందమ్మా 2 4 జా 8 ప్లస్ 1 ఎంత 9 అయింది. ఓకే, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ 3. x ఈక్వల్ టు 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9 ప్లస్ 1 ఎంత వస్తుంది 18 ప్లస్ 1 అంటే 19 వస్తుంది. సో ఇప్పుడు మనకి రోస్టర్ ఫామ్ రాసేసుకుందాం. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ ఇచ్చాడు అవునా. ఈ ఈక్వల్ టు మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, రిపీటెడ్గా వచ్చిన నెంబర్స్ అయితే మనం రాసుకోం అవునా. రోస్టెడ్ ఫామ్ అంటేనే అది కదా. ఇక్కడ 19 వచ్చింది అండ్ ఇక్కడ కూడా 19 వచ్చేసింది ఇక్కడ మనకి డౌన్లో. ఓకే, సో తర్వాత ఏమొచ్చింది మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోదాం. అసెండింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ 1 అయిపోయింది అండ్ తర్వాత 3 వచ్చింది తర్వాత. ఓకే, 3 కూడా రాసేసాం. అండ్ తర్వాత ఇదిగోండి 9 ఉంది, ఇక్కడ ఒక 9 ఉంది, ఇక్కడ ఒక 9 ఉంది. ఓకే, ఇక్కడ కూడా 3 ఉంది, సారీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ వచ్చేసి ఒక 9 ఉంది అండ్ లాస్ట్ వన్ ఈస్ 19 అంతే. ఓకేనా, 8th బిట్ చూడండి అమ్మా, మ్యాచ్ ద రోస్టర్ ఫామ్ విత్ సెట్ బిల్డర్ ఫామ్ అని ఉంది. ఓకేనా, సో ఫస్ట్ వన్ చూడండి 1 2 3 6. 1 2 3 6 అంటే ఇది రోస్టర్ ఫామ్లో ఉంది. సెట్ బిల్డర్ ఫామ్ ఇక్కడ ఇది మ్యాచ్ అవుతుంది చూడండి ఇక్కడ x సచ్ దట్ x ఈజ్ అ న్యాచురల్ నెంబర్ అండ్ డివిజర్ ఆఫ్ 6 అవునా. అంతే కదా, ఇప్పుడు ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ 6ని డివైడ్ చేస్తాయి కదా. 1 6 జా 6, 2 3 జా 6, 3 2 జా 6, 6 1 జా 6 అంటే ఇవన్నీ 6ని డివైడ్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ సి. ఓకే, అండ్ సెకండ్ వన్ 2 3. 2 3 అంటే వీటిని చూడగానే గుర్తొస్తుంది మనకి ఇవి 2 ప్రైమ్ నెంబర్స్ అని. x సచ్ దట్ x ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అండ్ డివిజర్ ఆఫ్ 6. ఇవి 2 ప్రైమ్ నెంబర్సే, కాకపోతే ఇవి 2 6ని డివైడ్ చేస్తాయి కదా. 2 3 జా 6, 3 2 జా 6 అవునా. సో ఇట్ ఈజ్ ఏ. ఇక్కడ చూడండి MATHEICS అని ఉంది అవునా. ఇది చూడగానే ఇంకా ఈజీగా అర్థమైపోవాలి. x సచ్ దట్ x ఈజ్ ఎ లెటర్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్లో ఇవన్నీ లెటర్సే మనకి అవునా. సో ఇట్ ఈస్ డి. అండ్ మిగిలింది ఏంటమ్మా లాస్ట్ వన్ బి ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఓకే, 1 3 5 7 9 ఇవన్నీ ఏంటి లాస్ట్ వన్ రిమైనింగ్ ఇదే ఉంది కాబట్టి x సచ్ దట్ x ఈజ్ అన్ ఆడ్ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 10 అవునా. ఇవన్నీ ఆడ్ న్యాచురల్ నెంబర్సే కదా, 10 కంటే చిన్నగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ బి. వెరీ సింపుల్ రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని చూద్దాం. ఇక్కడితో ఎక్సర్సైజ్ 2.1 కంప్లీట్ అయిపోయిందమ్మా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.